ఒక సాహసయాత్ర చేయడానికి సిద్ధపడ్డారు. మీ అందరికీ తెలుసు, ఇదే ప్రత్యేక జోన్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. దాన్ని ఈ ప్రభుత్వం భగ్నం చేసిన తరువాత మళ్ళా ఈ ఉద్యమం ఆగకూడదనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించి ఒక సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర, అది కూడా వేసవి కాలంలో ఈ సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టడం అంటే ఒక సాహసోపేతమైనటువంటి చర్యగా భావించవలసి ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి సాహసం చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకునే విధంగా ఒప్పించగలిగారు. అమర్నాథ్ నాయకత్వంలో జరుగుతున్న ఈ పాదయాత్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని తెలియచెప్పాలని, ఈ ఉద్యమంలో ప్రజలను భాగస్వాములు చేసి ప్రజల తాలూకా కోరికని ఇవాళ రెండు ప్రభుత్వాలు కళ్ళు తెరిచే విధంగా చేయాలని ఇవాళ ఈ పాదయాత్రని తలపెట్టడం జరిగింది. ఇవాళ నుంచి రేపు 9వ తారీఖు వరకు కూడా భీమిలి నియోజకవర్గంలో అది ముగింపు అవుతుంది. ముగింపు తగరబోతో జరుగుతుంది. ఆ సభకి జగన్మోహన్ రెడ్డి గారు దానికి హాజరవుతారు. ఈ రైల్వే జోన్ సాధించేంత వరకు కూడా ఈ మా పోరాటం కొనసాగుతుంది అనే విషయాన్ని మరి తెలియజేస్తూ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్ 6 నెలల్లో చేస్తామన్నటువంటి హామీ నేటికి 36 నెలలైనా సరే నేటికి నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు హరిబాబు గారు ఒక మాట అన్నారు, ఆంధ్ర రాష్ట్రానికి జోన్ వస్తే తప్ప విశాఖపట్నానికి రాదు, ఆంధ్రప్రదేశ్ గెలిచినట్టు విశాఖపట్నం ఓడిపోయినట్టు అన్నటువంటి మాటలు మాట్లాడారు. విశాఖపట్నం ఏ రోజు ఓడిపోలేదు. ఇటువంటి నాయకుల పరిపాలన వల్ల విశాఖపట్నం ఓడిపోయింది తప్ప ఏ రోజు విశాఖపట్నం ప్రజలు ఓడిపోలేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం.